బలరాముడు తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు ఉదపాన తీర్థం అనే ప్లేస్కి వచ్చాడు. ఆ ప్రదేశానికి ఒక కథ ఉంది. ఉదపానం అంటే నుయ్యి. గౌతముడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏకత, ద్విత, త్రిత. ఈ ముగ్గురు కూడా వేదాలన్నీ నేర్చుకున్నారు. బ్రహ్మలోకంలో స్థానం కూడా పొందారు. ఒకరోజు ఏకతాకి, ద్వితకి ధనం ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచన వచ్చింది. త్రితముని వెంట తీసుకొని యజ్ఞాలు చేశారు. ధనం బాగా వచ్చింది. బోల్డెడన్ని ఆవుల్ని కూడా వాళ్ళకి దానంగా ఇచ్చారు. వీళ్ళందరూ ఆ ఆవుల్ని తీసుకొని అడవిలో నడుస్తున్నారు. ముందర త్రితముని నడుస్తున్నాడు. వెనకాతల ఈ ఆవుల గుంపు ఉంది. ఆ వెనకాతల ఏకత, ద్విత ఇద్దరు ఉన్నారు. ఆ ఏకత, ద్విత ఇద్దరు అనుకున్నారన్నమాట, త్రిత ఎలాగో బాగా టాలెంటెడ్ కదా, సో తనకి ఎలాగైనా ఆవులు వస్తాయి, ఈ ఆవులన్నీ తనకి రాకుండా మనమే తీసేసుకుంటే, మనమే పని చేసుకుంటే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. వాళ్ళు అలా అనుకున్నారో లేదో ఒక తోడేలు వచ్చింది అక్కడ. ఆ తోడేలుని చూసి త్రితముని చాలా భయపడిపోయి పరిగెడుతూ ఒక నుయ్యిలో పడిపోతాడు. అందులో నీరు లేదు. మొత్తం ఎక్కడ చూసినా రాళ్ళు, గడ్డి ఉంది. ఇదే మంచి ఛాన్స్ అనుకొని తమ్ముడిని కాపాడకుండా ఏకత, ద్విత ఇద్దరు కూడా పశువుల గుంపుని పట్టుకొని వెళ్ళిపోయారు. త్రితమునికి భయం వేసింది. ఒక్కసారి కూడా సోమపానం చేయకుండా మరణిస్తాడేమోనని తన సంకల్పంతో అక్కడ అగ్నిని సృష్టించి అక్కడే రాళ్లని శిలగా భావించి మొత్తానికి యజ్ఞం అయితే చేసి వాటితో సోమరసాన్ని తీసాడు. ఈ సోమరసం అనేది దేవతలకి ఇస్తారన్నమాట. సో త్రితముని మంత్రాలు చదువుతూ ఉంటే అది బృహస్పతి వరకు వినిపించి దేవతలందరూ వచ్చి నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. ఎవరైతే ఈ ఉదపానంలో ఆచమనం చేస్తారో వాళ్ళకి సోమపానం చేసిన ఫలితం రావాలి అని కోరుకుంటాడు. ఆయన కోరుకున్న వెంటనే ఆయన నుయ్యిలోంచి సరస్వతి నది పుడుతుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరు అన్నదమ్ముల్ని మీరిద్దరూ తోడేళ్లుగా మారిపోవాలని శపించాడు.